అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి సమయం దగ్గర పడింది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా భారత్ మధ్య పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుతో సిరీస్ మొదలు కానుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో రాణించాలని భారత ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. కంగారులపై టీమిండియా ప్లేయర్లు అదిరే ప్రదర్శన చేస్తే పలు కొత్త రికార్డులు సృష్టిస్తారు. మరి ఆ ఆటగాళ్లు ఎవరు, ఆ రికార్డులు ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో 458 పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ 1809 పరుగులను అధిగమించినట్టు అవుతాడు. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు కోహ్లీ. ఇక ఆసీస్ గడ్డపై కోహ్లీ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడి 54.08 సగటుతో 1352 పరుగులు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధికంగా సచిన్ టెండూల్కర్ 9 శతకాలు బాదాడు. తర్వాత స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ సిరీస్లో సచిన్ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ పర్యటనలో కోహ్లీ 574 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాలో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్గా రికార్డు కొడతాడు. విరాట్ కోహ్లీ ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4 సెంచరీలు చేస్తే ఆస్ట్రేలియాలో 10 టెస్ట్ సెంచరీలు చేసిన మొదటి విదేశీ ఆటగాడిగా ఘనత కొడతాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జాక్ హబ్స్ 9 సెంచరీలతో టాప్లో ఉన్నాడు. అడిలెడ్ ఓవల్ మైదానంలో కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇది గ్రౌండ్లో 4 టెస్టులు ఆడిన కింగ్ 509 పరుగులు చేశాడు. మరో 102 రన్స్ చేస్తే బ్రియాన్ లారా 610 పరుగులను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన విదేశీ ప్లేయర్గా రికార్డు కొడతాడు. అడిలెడ్ ఓవల్ మైదానంలో కోహ్లీ అన్ని ఫార్మాట్లో కలిపి 5 సెంచరీలు చేశాడు. అక్కడ మరో సెంచరీ చేస్తే జాక్ హబ్స్ 5 సెంచరీలను అధిగమించడమే కాకుండా ఈ వేదికలో 1000 పరుగులు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా రికార్డు కొడతాడు మన కింగ్ కోహ్లీ. ఇక ఇదే సిరీస్లో కోహ్లీ ఆస్ట్రేలియాతో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. గబ్బా వేదికగా అంటే బ్రిస్బేన్ జరిగే 3వ టెస్టులో ఈ ఘనత అందుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు సచిన్ మాత్రమే ఆసీస్తో 100 కంటే ఎక్కువ మ్యాచ్లో తలపడ్డాడు. కోహ్లీ మరో 5 సెంచరీలు చేస్తే కంగారులపై అన్ని ఫార్మాట్లలో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ 20 సెంచరీలు అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక నెక్స్ట్ బుమ్రా విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్లో 20 వికెట్లు పడగొడితే కపిల్ దేవ్ అధిగమించి ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్గా రికార్డు కొడతాడు. బుమ్రా కంగారుల గడ్డపై ఇప్పటి వరకు 7 టెస్టులు ఆడి 32 వికెట్లు తీశాడు. ఇక అశ్విన్ విషయానికి వస్తే అశ్విన్ 6 వికెట్ల దూరంలో ఉన్నాడు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ WTC చరిత్రలో ఇప్పటి వరకు 194 వికెట్లు పడగొట్టాడు. అతను మరో 6 వికెట్లు పడగొడితే WTCలో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్గా నిలుస్తాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్ల విషయంలో స్పిన్నర్లు నాథన్ లయన్, అశ్విన్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. ప్రస్తుతం లయన్ 116 వికెట్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ 114 వికెట్లు రెండో స్థానంలో ఉన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న సిరీస్లో ఆధిపత్యం ప్రదర్శించిన స్పిన్నర్ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడుగా నిలుస్తాడు. ఇక రోహిత్ విషయానికి వస్తే ట్రోఫీ చరిత్రలో సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 25 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ మరో 11 సిక్స్లు కొడితే సచిన్ను బ్రేక్ కొడతాడు.